మిత్రులారా, థింక్ అండ్ డిసైడ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు ఉపయోగపడే ఎన్నో ఆసక్తికరమైన ప్రొడక్ట్స్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయగలరు. మరిన్ని విలువైన సమాచారం కోసము సబ్స్క్రైబ్ చేయండి. బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? మీ విజయానికి, ఉన్నతికి ఇది ఏకైక మార్గం. ఈ బ్రహ్మ ముహూర్తంలో చేయవలసిన పనులు, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన చిన్నప్పటి నుండి మన పెద్దలు మనల్ని ప్రొద్దున నిద్ర లేపుతూ ఉంటారు. తెల్లవారుజామున నిద్ర లేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు. మనకు చాలా చిరాకుగా ఉంటుంది, చాదస్తం అనుకుంటాం. కానీ ఇది నిజంగా చాదస్తమా, లేక ఇందులో ఏమన్నా నిజం ఉందా? అసలు ఈ బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? ఎందుకు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి? అసలు ఏ సమయం నుండి ఏ సమయం వరకు బ్రహ్మ ముహూర్త కాలంగా పరిగణిస్తారు? మొదలైన ఆసక్తికర విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం రండి. మన హిందూ ధర్మంలోని పురాణాలు మరియు ఆయుర్వేద ప్రకారము ఈ బ్రహ్మ ముహూర్తం చాలా విశిష్టమైనది. అష్టాంగ హృదయం ప్రకారము బ్రహ్మీ ముహూర్తం ఉత్తిష్టే స్వస్థో రక్షార్థం ఆయుషః తత్ర సర్వార్థ శాంత్యర్థం స్మరేచ్చ మధుసూదనం. అనగా ఎవరైతే సర్వ రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆయురార్థం పొందాలనుకుంటారో వారు ఈ బ్రహ్మ ముహూర్తంలో తప్పనిసరిగా మేల్కోవాలి. హిందూ ధర్మంలోని వేద సంప్రదాయంలో ప్రార్థన, ధ్యానం మరియు ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాలకు బ్రహ్మముహూర్తం చాలా ముఖ్యమైన కాలంగా పరిగణించబడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ బ్రహ్మముహూర్తంలోని సృష్టికర్త అయిన ఆ బ్రహ్మ సృష్టిని రచించాడని చెబుతారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఉన్నత స్థితిని పొందుతాడు. మీరు క్రమం తప్పకుండా బ్రహ్మముహూర్త కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో జరిగే అద్భుతాలను చూసి విస్మయం చెందుతారు. ఈ బ్రహ్మముహూర్తంలో తలపెట్టిన ఏ పని అయినా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. ఈ విషయాన్ని మనం మన పురాణాల ప్రకారము మరియు ఆధునిక విజ్ఞానం ప్రకారము విశ్లేషించి తెలుసుకుందాం రండి. బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టతను మన వేదాలు, పురాణాలు చాలా చక్కగా విశదీకరించాయి. మనుస్మృతిలో బ్రహ్మముహూర్తం గురించి వివరణ కనిపిస్తుంది. అందులో మహర్షి మనువు కఠినమైన వేద సాధనకు బ్రహ్మముహూర్తాన్ని అనువైన సమయంగా చెప్పాడు. కేవలం హైందవ సమాజం మాత్రమే కాక ఇతర మతాల వారు కూడా ఈ సమయంలో చేసే ప్రార్థనలకు మంచి ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారము ఒక అహోరాత్రంను అనగా ఒక రోజును 30 ముహూర్తాలుగా విభజించారు. ప్రతి ముహూర్తము 48 నిమిషాలు ఉంటుంది. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది అనగా అహోరాత్రంలోని 29వ ముహూర్తాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు. ఈ బ్రహ్మీ ముహూర్త కాలము 96 నిమిషముల నిడివిలో ఉంటుంది. సాధారణంగా తెల్లవారుజామున 3:30 నుండి ఉదయం 5:30 మధ్య ఈ ముహూర్త బలం ఉంటుంది. ఉదాహరణకి మన హైదరాబాదులో సూర్యోదయం ఉదయం 6 గంటలకు ఉంటే 1 గంట 36 నిమిషాల ముందు అనగా సుమారుగా ఉదయం 4:30 నుండి 6 గంటల మధ్య ఈ బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది. అసలు ఈ బ్రహ్మముహూర్తం ఇంత ప్రభావంగా ఎందుకు ఉంటుంది? లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మనము దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో ప్రకృతి దానిని మనకు ఇస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మన ఆలోచనలు ప్రకంపనల రూపంలో ప్రకృతిలోకి వెళ్తాయి. ప్రకృతి నుండి మనకు కావలసిన సమాధానం వస్తుంది. పగటిపూట చాలామంది తమ ఆలోచనల ప్రకంపనలను ప్రకృతిలోకి పంపుతూ ఉంటారు. దీనివల్ల మనకు సమాధానం రావడానికి సమయం పడుతుంది. అదే తెల్లవారుజామున చాలా తక్కువ మంది మెలకువతో ఉంటారు కనుక మన ఆలోచనల ప్రకంపనలు ఎలాంటి అడ్డంకు లేకుండా సాఫీగా ప్రయాణం సాగించి మనకు సమాధానం త్వరగా వస్తుంది.
కానీ మన ఈ ఆధునిక యుగంలో రాత్రులు ఎక్కువ మేలుకోవగా ఉండడం అనివార్యమైంది. తెల్లవారుజామున 3:30 మేలుకోవడం అంటే చాలా కష్టం. ఈ బ్రహ్మముహూర్త కాలం సూర్యోదయానికి 96 నిమిషాల ముందు నుండి ఉంటుంది అని చెప్పుకున్నాము. ఒకవేళ హైదరాబాద్లో సూర్యోదయం ఉదయం 6 గంటలకు ఉంటే సుమారుగా ఉదయం 4:30 నుండి ఉదయం 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్త కాలంగా లెక్కించవచ్చు. ఈ కాలంలో మనం కొద్దిసేపు మేలుకొని జీవితంలో మనం సాధించాలనుకుంటున్న విషయాన్ని ప్రార్థన రూపంలో భగవంతుడికి నివేదిస్తే మంచి ఫలితం ఉంటుంది. తర్వాత మనం నిద్రకు ఉపక్రమించవచ్చు. మన ఋషులు రాత్రిని 4 భాగాలుగా విభజించారు. రాత్రి 6 నుండి 9 గంటల సమయాన్ని రుద్రకాలం అంటారు. ఈ సమయంలో నిద్రించరాదు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 12 గంటల వరకు రాక్షస కాలం. ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మెలకువగా ఉండరాదు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 వరకు గాంధర్వకాలం. ఈ సమయంలో మనం గాఢ నిద్రలో ఉంటాము. తెల్లవారుజామున 3 నుండి ఉదయం 6 గంటల వరకు సమయాన్ని మనోహర కాలం అంటారు. ఈ సమయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో బెడ్పై ఉండరాదు. ఈ మనోహర కాలంలో మన ప్రకృతిలో విశ్వశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విశ్వశక్తే మన బ్రహ్మాండాన్ని నడుపుతుంది. ఈ విశ్వశక్తియే సమస్త జీవకోటికి ఆధారం. ఈ విశ్వశక్తే ఈ ప్రపంచానికి మూలం. ఈ విశ్వశక్తే మానవుని మనుగడకు ఉన్నతికి ఆధారం. ఈ సమయంలో మనం నిద్రించి ఉంటే మనకు ఈ శక్తి చాలా తక్కువగా లభిస్తుంది. ఈ సమయంలో చేసే మెడిటేషన్ వల్ల మన శరీరంలోనికి అధిక మోతాదులో ఈ విశ్వశక్తి ప్రవేశించి మన జీవన ఉన్నతికి తోడ్పడుతుంది. ఈ సమయంలో చేసే ధ్యాన సాధన వల్ల మన శరీరంలోని చక్రాలు మేల్కొంటాయి. మనకు మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి తెలుసు. ఈ విశ్వశక్తే మన సబ్కాన్షియస్ మైండ్ను ప్రభావితం చేస్తుంది. అందువల్లే మన యోగులు ఈ సమయాన్ని యోగ సాధనకు ఎంచుకుంటారు. సర్కేడియన్ రిథం లేక జీవ గడియారం గురించి ఒకసారి చూద్దాం. సర్కేడియన్ రిథం అనేది మన శరీరంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. ఇది నిద్ర మరియు మెలకువ చక్రాన్ని నియంత్రిస్తుంది. ఇది మన భూమి యొక్క భ్రమణంపై ఆధారపడి ప్రతి 24 గంటలకు పునరావృతం అవుతుంది. ఏ విధంగానైతే మన మనసు శరీరం అనుసంధానమై ఉన్నాయో అదేవిధంగా మన శరీరం మన ప్రకృతితో అనుసంధానమై ఉంది. దీనినే మనం జీవ గడియారం అంటాము. ఈ విశ్వంలో మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని మనకు తెలుసు. ఈ భ్రమణం వల్ల రాత్రి పగలు ఋతువులు మాత్రమే కాక సమస్త జీవకోటి యొక్క జీవితం ప్రభావితం అవుతుంది. ప్రొద్దున మొదటి సూర్యకిరణం మన భూమిని తాకినప్పుడు మన భూమి చుట్టూ ఒక శక్తివంతమైన అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. ఈ అయస్కాంత శక్తి ప్రభావం వల్ల మన మెదడులో ఎన్నో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. సూర్యుడి లేత కిరణాలు భూమిని చేరగానే మన మెదడులోని సుప్రాచియాస్మటిక్ న్యూక్లియస్ మన శరీరానికి తెల్లవారినట్లు సందేశం పంపి జాగృతి చేస్తుంది. తెల్లవారుజామున శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. శరీరం యొక్క టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు శరీరంలోని పీనియల్ గ్లాండ్ శరీరంలోకి ఎక్కువ మోతాదులో మెలటోనిన్ రిలీజ్ చేస్తుంది. ఈ మెలటోనిన్ వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఆ సమయంలో ఏదైనా అభ్యసిస్తే త్వరగా అర్థం అయ్యి బాగా గుర్తుండిపోతుంది. జీవ గడియారము మరియు ఆయుర్వేద ప్రకారము వాత పిత్త కఫ దోషాల డయాగ్రామ్స్ల పోలికలను ఒకసారి చూద్దాం. సర్కేడియన్ రిథం ప్రకారము ఉదయం 4 గంటలకు శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండి మెలటోనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సమయంలో మన మెదడు చాలా యాక్టివ్గా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నేర్చుకున్నది చాలా కాలం వరకు గుర్తు ఉంటుంది. ఉదయం 7:30 మెలోటిన్ ఉత్పత్తి ఆగిపోతుంది.
మన ఆయుర్వేద ప్రకారం ఉదయం 2 నుండి 6 గంటల మధ్య మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో వాత దోష ప్రాధాన్యంగా ఉంటుంది. ఈ సమయంలో మన మెదడు చాలా చురుకుగా ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత కుదిరి ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి అనువుగా ఉంటుంది. అందుకే మన మహర్షులు ఈ బ్రహ్మ ముహూర్త కాలాన్ని వేద పఠనానికి, యోగ సాధనకు అనువైన కాలంగా చెప్పారు. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయని యోగుల నమ్మకం. బ్రాహ్మీ ముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా, స్వచ్ఛంగా, నిశ్చలంగా, ఎలాంటి అలజడి లేకుండా ఉంటుంది. ఈ స్థితిలో మనసు రాగద్వేషాలకు దూరంగా ఉండి ఏది చెబితే అది వింటుంది. తద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఈ సమయంలో యోగులు, సన్యాసులు, ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపశక్తిని పెంపొందించుకుంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తూ ధ్యాన సమాధిని పొందుతారు. ఈ బ్రహ్మముహూర్త కాలంలో మన ప్రకృతి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రకృతిలో అధిక మోతాదులో అనగా 41% ఆక్సిజన్, 4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అంటే ఈ సమయంలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా మంచిది. ఈ సమయంలో ప్రాణాయామం చేసినట్లయితే మన శరీరానికి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ లభించి శరీరం చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బ్రహ్మముహూర్త కాలంలో వాతావరణం ప్రశాంతంగా, స్వచ్ఛంగా, ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా ఉంటుంది. దీనివల్ల ఏకాగ్రత పెరిగి గ్రహణ శక్తి పెరుగుతుంది. అందుకే మన కవులు, కళాకారులు, స్వరకర్తలు ఈ సమయంలోనే తమ సృజనాత్మకతకు పదును పెడతారు. చాలామంది సంగీత స్వరకర్తలు కొత్త కొత్త బాణీలు ఈ సమయంలోనే కనుగొంటారు. ఈ సమయంలో అతి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఈ బ్రహ్మ ముహూర్తానికి అధినేత బ్రహ్మ కాబట్టి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంన నిద్రలేచి భగవంతుడిని ధ్యానించి పనులు ప్రారంభించాలి. బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహ ప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. అందుకే బ్రహ్మ ముహూర్త కాలంలో అన్ని శుభకార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం తెలియజేస్తుంది. ఈ బ్రహ్మ ముహూర్తంలో జరిగే వివాహాలకు దేవతల ఆశీస్సులు లభిస్తాయని మన హైందవుల నమ్మకం. ఈ సమయంలో మనిషిలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ సత్వగుణం మానవునిలోని ప్రేమను, పవిత్రతను, క్షమాగుణాన్ని పెంచుతుంది. మనిషిలోని మృగాన్ని సమాధి చేస్తుంది. ఇది మానవ కళ్యాణానికి చాలా మంచిది. బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు మొదలగున్నవి సాధన చేయడం చాలా మంచిది. బ్రాహ్మీ ముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. ఈ సమయంలో మేధోశక్తి వికాసానికి వీలు కలుగుతుంది. మనం ఈ ప్రకృతి నియమాలను అనుసరించి మన జీవితాన్ని మలచుకుంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. అప్పుడే మానవుడు మహనీయుడు అవుతాడు, ఒక మహర్షి అవుతాడు. ఈ సమయంలో మన మెదడులో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి మానవుడు తనలోని జీవ గడియారాన్ని ప్రకృతితో అనుసంధానం చేసినప్పుడు మనిషి యొక్క ఆయురార్థం పెరుగుతుంది, మానసిక ఆరోగ్యం వికసిస్తుంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మనపైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మిలోని విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది. ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాయని సైన్స్ చెబుతుంది. ఈ సమయంలో ధ్యానం చేసినట్లయితే రక్తపోటు అదుపులో ఉండి గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఒక పరిశోధన ప్రకారము తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు ఉన్న ఉద్యోగుల్లో ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మముహూర్తంలో లేవడం ఒక చాదస్తమా? రండి, ఈ రోజు నుండి మన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని రచిద్దాం. అందుకే మన పెద్దలు అంటారు,
హిందూ బంధువులకు నమస్కారం. మరిన్ని విలువైన సమాచారం కోసము థింక్ అండ్ డిసైడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు.